హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఇదైతే నా ఛానల్. మా ఇంట్లో పెద్ద ఛానల్ అనమాట. ఆమ్, అయితే ఈరోజు స్పెషల్ డే కదా, ఫ్రెండ్షిప్ డే ఈరోజు. అందరికైతే ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ని ఎంతమంది కలిసిరు. ఇంకా మేమైతే నేనైతే ఎవరిని కలవలేదు, కాకపోతే నన్ను కలవడానికైతే మా ఫ్రెండ్ వస్తుండే ఎప్పుడు. కానీ మరి ఈరోజు వస్తుందా రాదా, టైం అయితే ఒక్కటవుతుంది, ఇంకా రాలేదనమాట. ఫ్రెండ్స్ అంటే ఊకే ఫోన్లు అట్లా మాట్లాడుకోవడమే కాదు, ఇంకా చాలా రోజులు అవుతుంది నేను ఫోన్ మాట్లాడక కూడా. మొన్న చీరలకు పోయినప్పుడు హైదరాబాద్లో కలిసినాము, మళ్ళీ ఇంటికి వచ్చి ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నాము అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఫోన్ లేదు, మాట లేదు, మెసేజ్ లేదు, ఏది లేదనమాట. కానీ ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి బిజీ వాళ్ళది. కానీ ఇలాంటి రోజు ఒకరోజు వచ్చినప్పుడు గుర్తొస్తారు ఫ్రెండ్స్ అంటే. ఒక్కరే కాదు, నాకైతే బెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు ఎవరితోటి ఎక్కువ మాట్లాడను నేను. చిన్నప్పుడు స్కూల్లో ఉంటుండే, కొంచెం పెద్ద అయినాక విడిపోకుండా మాట్లాడుకుందైతే ఇద్దరనమాట. మా ప్రణయ, ఇంకా రమణ, వీళ్ళిద్దరే ఎక్కువ. చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలైన తర్వాత ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం అనమాట. వాట్సాప్లో మెసేజ్ చేసుకున్నాం, ఇన్స్టాలో మెసేజ్ చేసినాం, కానీ ఇంకా ఫోన్ కూడా మాట్లాడలే మా రమణ. మా ప్రణయ్ అయితే చాలాసేపు మాట్లాడింది ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఫ్రెండ్షిప్ డే రోజన్నా కడుపు నిండా మాట్లాడుకుందాం అని చెప్పి గంట సేపు మాట్లాడుకున్నాం. నాకోసం అయితే మా రమణ వస్తుందని ఆశపడుతున్నా. ఎక్కువ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ, కానీ మాకు తక్కువ. ఎందుకంటే మేము అక్క చెల్లెళ్ళమే, ఇంట్లో ఇంతమంది ఉన్నాం. స్కూల్లో ఉన్నప్పుడు కూడా అందరం ఒకటే స్కూలు. ఇంకా అందరం ఒక దగ్గరనే కూర్చొని తినడం, ఆడడం, పాడడం ఇవన్నీ ఇంకా మాకే సరిపోయిందనమాట. మా గ్యాంగ్ ఎక్కువ ఫ్రెండ్స్ అయితే లేరు, చాలా తక్కువ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఎంతమందిని కలిసిర్రు. ఈరోజు ఒక స్పెషల్, అందరు కలుస్తారు. ఇంకా నేనైతే ఎవరిని కలవలేదు. నా దగ్గరికి మా ఫ్రెండ్ వస్తుండే, వస్తుందా రాదో కూడా తెలియదు. వస్తే అయితే చాలా హ్యాపీ. నన్ను సర్ప్రైజ్ చేయడానికి కూడా వస్తుందని అనుకుంటున్నా నేను. ఏమవుతుందో ఏం జరగనుందో తెలియదు, ఎదురు చూస్తున్నా నేనైతే. అందుకే ఫోన్ కూడా చేయట్లేదు నేను. రాను, వస్తలేను అన్న మాట వింటే కొంచెం బాధ అవుతుంది నాకని నేనైతే ఫోన్ చేయలేదనమాట. ఈరోజైతే వీడియో కదలకుండా వస్తుంది, కాకపోతే నేనే అటు ఇటు కదులుతున్నా. ఈ వీడియో కదలకుండా ఎందుకు వస్తుంది అంటే, స్టాండ్ తెప్పించుకున్నా నేనైతే. స్టాండ్ అయితే బాబాయ్ ఇప్పించిండు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉందంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, నేను అనుకున్నదైతే నెరవేర్చడానికి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం బాబాయ్. ఈరోజైతే నేను స్టాండ్ పెట్టుకొని వీడియో చేస్తున్నా, చాలా హ్యాపీ ఉంది. ఇంతకుముందు కూడా ఉండే, కాకపోతే అది ఇరిగిపోయింది. అట్లా నేను అసలు లైవ్లు పెట్టట్లేదు, వీడియో సరిగ్గా తీయట్లేదు. లాంగ్ వీడియో తీయాలంటే ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా పెట్టుకొని తీసేది. చెయ్యంతా నొప్పొచ్చేది. 15 నిమిషాలు ఇట్లా పట్టుకొని ఉండాలంటే ఎంత బాధ ఉంటుంది. అయితే నేను ఒక వీడియోలో చెప్పినానమాట, ఇట్లా ఇంకా నాకు వీడియోస్ తీయాలనిపిస్తుంది కానీ వీడియో తీసేవాళ్ళు లేరు, సరైన అంటే వాళ్ళు లేరు, ఏంది స్టాండ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పిననమాట. ఆ వీడియో బాబాయ్ చూసి కొనుక్కో బిడ్డ అని చెప్పి నాకైతే డబ్బులైతే వేసిండనమాట. నేనైతే ఈరోజు స్టాండ్ తెప్పించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నేను అనుకున్న వెంటనే అసలు దేవుడికి మొక్కుతాం, ఈ కోరిక తీర్చు దేవుడా అని. ఆ దేవుడు మొక్కితే వరం ఇస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్, నేను మనసులో అనుకున్న బాబాయ్ని కూడా తలుసుకోలేదు. అట్లనే బాబాయ్ విని నా కోరిక అయితే నెరవేర్చిండు. చాలా హ్యాపీ బాబాయ్ నేను. థ్యాంక్స్ చెప్పు తాతయ్యకి. థ్యాంక్ యూ తాతయ్య అను. థ్యాంక్ యూ తాతయ్య. ఈడు మా చిన్నోడు. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంకా పచ్చడి వీడియోస్ గానీ, లైవ్ గానీ, ఈ రోజు నుంచి ఏమో గానీ రేపటి నుంచి రోజు నైట్ 7 గంటల నుంచి 9 గంటల వరకన్నా, 8 గంటల నుంచి 10 గంటల వరకన్నా లైవ్ వస్తది. అందరూ చూడండి. లైవ్‌కైతే అందరు రండి. ఒకప్పుడైతే మస్తు పెట్టేది లైవ్. కాకపోతే మా తమ్ముడు లేకుండా నేను లైవ్ అస్సలు పెట్టకపోయేది. ఇగ నేను ఒక్కదాన్నే పెట్టాల్సొస్తదనైతే అనుకుంటున్నా. అందరూ నా లైవ్ వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ఫ్రెండ్స్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా నేను. చాలా నా మనసులో ఉన్న మాటలన్నీ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే కొంతమంది నువ్వంటే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం. నువ్వంటే నాకు ప్రాణం. వీడి కోసం నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే. అట్లా అనమాట. హ్మ్. నీకోసం నేను చచ్చిపోవడానికైనా రెడీ. అంత ప్రేమగుంటారు. ఇంకొంతమంది ఎట్లుంటారంటే ఇదైతే నేను బాగా గమనించిన. మనతోటి స్నేహం జేస్తారు. వాళ్ళకి ఇంకా స్నేహితులుంటారు గదా! మన విషయాలన్నీ పట్టుకపోయి వాళ్ళకి చెప్తారనమాట. అప్పుడేమైతది ఫ్రెండ్‌షిప్ బ్రేక్ అయిపోతదనమాట అక్కడ. వాళ్ళేం జేస్తారు, ఆ పక్కన వాళ్ళకి మన గురించి పక్కన వాళ్ళకి జెప్పిర్రంటే వాళ్ళేం జేత్తరు, ఇంకొకరికి జెప్తారు. వాళ్ళేం జేస్తారు, ఇంకొకరికి జెప్తారు. మళ్ళీ తిరిగి ఇక్కడికొచ్చేస్తదనమాట. ఏ మాటలైనా గానీ, ఫ్రెండ్స్ అన్నప్పుడు మనసులో దాసుకోవాలి గానీ, పక్కన వాళ్ళకైతే అస్సలు షేర్ జేసుకోవద్దు. ఇప్పుడు నా విషయం ఉంటే, నేను మా ఫ్రెండ్‌కి చెప్పుకున్నా ఆహ్, ఆమె మనసులోనే ఉండాలి. ఆమె నాకేదన్నా షేర్ చేసుకున్న విషయాలు అది నా మనసులోనే ఉండాలి. కానీ నేనెళ్ళి ఇంకా పక్కన వాళ్ళకి చెప్తే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అక్కడికెళ్ళిపోతది మాట. మళ్ళీ రిటర్న్ తిరిగి నా దగ్గరకొచ్చేస్తది. ఎప్పుడు ఎవ్వరితోటి షేర్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ అని నమ్ముకొని మాటలు చెప్తారు. ఆ మాటలు అంటే కొంచెం డిస్టర్బ్ అయింది నాకు తెలిసి. అంటే నేను కొద్దిగా అనుభవించిన. కాబట్టి మీతోటి షేర్ చేసుకోగలుగుతున్నా. అది ఎవరు అనేదైతే నేను చెప్పను. వాళ్ళు మనతోటి మంచి స్నేహంగా ఉండి, ప్రాణం లెక్క ఉండి, మనం వాళ్ళతోటి ఏదైనా విషయం షేర్ చేసుకునేటప్పుడే ఆలోచించండి. ఎంత నమ్మకం ఫ్రెండ్స్ అయినా గానీ ఎవ్వరు షేర్ చేసుకోవద్దు. మన లైఫ్‌లో ఏం జరిగినా సరే, ప్రాణగండం ఉన్నా సరే, ఎవ్వరు ఏ ఫ్రెండ్‌కి షేర్ చేసుకోకండి. ఆ ఫ్రెండు తనకి ఇంకొక ఫ్రెండ్ ఉంటది. అక్కడ షేర్ చేస్తారు. అక్కడి నుంచి పాక్కుంట పోయి కొన్ని జీవితాలు ఆగమైపోయినాయి. నేను కళ్ళారా జూషిన. ఎట్లా అంటే అది నేను చెప్పలేను. ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆహ్, ఆ విషయాలన్నీ మీతోటైతే షేర్ చేసుకుంటా. ఇదైతే నిజం. ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చి వెనక్కి బయటపడ్డ సిచ్యువేషన్‌లున్నాయన్నమాట. ఫ్రెండ్స్‌నెప్పుడూ నమ్మాలి. నమ్మకమైన ఫ్రెండ్స్‌లు గూడా ఉంటారు. అందరూ అట్లుండరు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను కళ్ళారా జూషిన. నా కళ్ళ ముందు జరుగుతుంటే జూషిన. ఆ స్టోరీ గూడా మీకు చెప్పడానికి మీరు అడిగితే చెప్తా ఖచ్చితంగా. ఆహ్, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్‌కి చెప్తే, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తే ఇదే ఇట్లనే తిరిగి మళ్ళీ ఏ ఏ పర్సన్ గురించైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళ దగ్గరకొచ్చేస్తదనమాట. "నువ్వు ఇట్లనంట గదనే, నువ్వు గిట్ల చేసినవంట గదా! అయ్యో!" అని జెప్పి గిట్లా అనుకుంటుంటే ఇన్నా అని జెప్పి మాటలొస్తాయి. నేనైతే అది కళ్ళారా జూషిన. మీరడిగితే మీతోటి గూడా షేర్ చేసుకుంటా. అట్లెప్పుడూ చెయ్యొద్దు. కళ్ళారా చూసింది గూడా కొన్నిసార్లు నిజం గాదు. నిజమా? కాదా? అని 10కి 10 సార్లు జూషి అది నిజం అనిపిస్తే మీ ఫ్రెండ్‌కే చెప్పండి. అది కరెక్ట్ అయింది కాదు. అట్లా తప్పు నువ్వు చేసే పద్ధతి గాదు అని జెప్పి మీ ఫ్రెండ్‌కి చెప్పండి గానీ, ఆళ్ళ విషయాలు పర్సనల్స్ తీసుకుపోయి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి మళ్ళీ ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నావో వాళ్ళకి తెలిసిపోతది ఒకరోజు. ఆ రోజు నువ్వు ఎలాంటిదే వాళ్ళు నా ఫ్రెండ్ ఎలాంటిది అనేది అర్థమైతది వాళ్ళకి. కాబట్టి నమ్మకం అనేది పోతది. స్నేహం విడిపోతారు. ఈరోజు ఫ్రెండ్‌షిప్ డే రోజు మీకు ఆ విషయం చెప్పాలనుకునే చెప్తున్నా. నేను కళ్ళారా చూషిన కాబట్టే చెప్తున్నా. నా ముందు జరిగింది కాబట్టే చెప్తున్నా. మీరు ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా ఏదైనా సీక్రెట్స్ ఏమన్నా ఉంటే మీరెప్పుడు షేర్ చేసుకోకండి. ఒకవేళ చేసుకునేంత సీక్రెట్స్ వాళ్ళు చెప్పరు అనేంత నమ్మకం ఉంటే పర్లేదు. నమ్మకం లేని ఫ్రెండ్స్ దగ్గరైతే అస్సలు చెప్పకండి.
నేనైతే ఇంతే చెప్పదలుచుకున్నా. ఇంకా బాబాయ్‌కైతే థ్యాంక్ యూ సో మచ్. మరి నా ఫ్రెండ్ వస్తదా అనుకుంటుర్రా? రాదనుకుంటుర్రా? నేనైతే ఫోన్ చేయలేదు. రాను అంటే కొంచెం ఫీల్ అయితా. ఎందుకంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తదది. కనీసం ఇప్పుడు ఫోన్ గూడా చేయట్లేదంటే ఖచ్చితంగా వస్తదనైతే అనుకుంటున్నా. అట్లనే మా ఫ్యామిలీ అందరం మేము ఎట్లా అంటే ఒక అక్క చెల్లెళ్ళ లెక్క అట్లా గాకుండా ఫ్రెండ్లీగానే ఉంటాం గాబట్టి, మా అక్కకి, చెల్లెకి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. అట్లనే మా తమ్ముడైతే నాకు తమ్ముడు, అన్న, తండ్రి అన్నీ అనమాట. అన్నీ కలిపి మిక్సీలో ఏసి కొడితే మా తమ్ముడు. ఆడికి కూడా ఫ్రెండ్‌షిప్ డే తమ్ముడు. మా మరదలికి కూడా ఇంకా మేము అనుకుంటాం, చేసుకుంటాం అన్నీ ఉంటాయి గానీ, ఇంకా ప్రేమగానే ఉంటామనమాట. ఆ ప్రేమ ఎప్పటికి ఎక్కడ పోదు. స్నేహితులు లెక్కనే ఉంటాం మేమైతే. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మంజుల. ఇంకా మా పిల్లలకి కూడా ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మిస్ కాకుండా కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పుర్రి. నేనేమన్నా తప్పుగా మాట్లాడుండుంటే క్షమించండి నన్ను. సారీ. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ అట్లనే ఉన్నారు. అందరిని నమ్మొద్దనే చెప్తున్నా. కొంతమంది నమ్మొచ్చు. కొంతమంది నమ్మకంగా ఉంటారు. కొంతమందిని మాత్రం కొంచెం దూరం పెట్టడమే మంచిది. నిజమా? కాదా? గూడా కామెంట్ జేయండి. అట్లనే నేను పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నా గదా! అందరూ సపోర్ట్ జేయండి. ఏదైనా పచ్చడి గావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. స్క్రీన్ పైనయితే నెంబర్ ఉంటది. ఇప్పుడు గూడా నెంబర్ జెప్తున్నా. 9059077109 ఈ నెంబర్‌కైతే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ జేయండి. నేను రిప్లై ఇయ్యడానికి సిద్ధంగున్నా. ఇగ కొంచెం బాధతోటే చెప్పినా ఈ విషయాలన్నీ. ఎందుకంటే కొంతమందికి తెలియదు. ఈరోజు ఫ్రెండ్స్‌గా ఈ కొద్ది రోజులు కలిసి ఉంటారు. మనయన్నీ వాళ్ళు లాగేసుకుంటారు. పక్కకెళ్ళిపోతారు. అప్పుడుంటది నరకం అంటే అది అంతింత ఉండదనమాట. అట్లా జేయకుర్రి. ఒకవేళ మీరు స్నేహం జేస్తే ఆహ్, లైఫ్ లాంగ్ ఉండేటట్టు జేయండి. 4 రోజులుండి ఎళ్ళిపోతా అనేటట్టు ఉంటే మాత్రం అస్సలు స్నేహం జేయొద్దు. ఫ్రెండ్స్ గురించే మాట్లాడుతున్నా నేను. 4 రోజులుండి అస్సలెళ్ళిపోవద్దు. 1, 2 ఇయర్స్ కలిసి ఉండి గూడా విడిపోతారు. అట్లా ఎప్పుడు విడిపోవద్దు. ఎప్పటికి కలిసి ఉంటాం మేము. ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, అరే! నువ్వు నాకు ఈ విషయంలో నచ్చట్లేదని కలిసి ఉండడానికే ప్రయత్నించాలి. అట్లా విడిపోయే ఫ్రెండ్‌షిప్ అయితే ఎవ్వరు చేయొద్దు. మీరు వెళ్ళిపోతారు. కానీ ఉన్నోళ్ళు మస్తు బాధపడతారు. అవునా? కాదా? కామెంట్ చేయండి. నన్ను ఇడిచిపెట్టి పోయినోళ్ళున్నారు. ఇంకా నేను ఇడిచిపెట్టినా లేదా అనేదైతే నాకైతే అర్థమైతలేదు గానీ, కొంతమంది ఫ్రెండ్స్ అట్లుంటరు. ఇడిచిపెడతారు. కానీ స్నేహం చేసేటప్పుడే ఆలోచించుకోవాలి. లైఫ్ లాంగ్ ఉంటా అని. కానీ నన్ను ఇడిచిపెట్టిపోయిన ఆ ఫ్రెండ్స్‌కి కూడా హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఇంకా మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే సారీ. ఫ్రెండ్స్ అందరికి. థ్యాంక్ యూ. బాయ్.